హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనము పల్లినగర్లో ఉన్నాము. పల్లినగర్లో ఎందుకున్నామంటే మామూలుగా అందరికీ పల్లినగర్ అంటేనే గుర్తొచ్చు ఏమంటే ఇక్కడ హరోహర ఫెస్టివల్ అని మామూలుగా ఏం చెప్తారంటే అందరికీ తెలిసిందేమంటే హోలీ పండుగ రాగానే పండుగ అనేది ఇక్కడ జరుగుతుందని తెలుసు. అంతే కొంతమందికి కదిరిపుణ్యము ఈ పండుగ వచ్చేటప్పటికి హరోహర ఫెస్టివల్ జరుగుతుందని చెప్పేసి చాలా మంది టాక్ రేపేరా మన్నాడేరా హోలీ పండుగ వచ్చిందంటే ఈరోజు రేపేరా వాళ్ళ పండుగ పోదాము అంటారు. ఇప్పుడు హోలీ పండుగ అయిపోయింది, ఉగాది వచ్చింది. ఇప్పుడు దీనికి కారణం ఏమన్నా? అది కారణం ఏమంటే ఇది పంగుని మాసం అనేది తమిళ్లో మాత్రం ఉంటుంది. దీనిలో కన్నడలో ఆంధ్రాలో దానికి సపరేట్ నిలలు లేదు. వాళ్ళు వచ్చి ఆంధ్రాలో సంస్కృతం అనేది తెలుగు దాని క్యాలెండర్ లో సంస్కృతం అనేది దానిలో కలుపుకునేసారండి. ఆ డేట్ తమిళ వాళ్ళు అట్లా కలుపుకోలేదు. పంగుని చిత్రే వైగాసి ఆడి ఆవునని మా తమిళ్లో మాత్రం ఉండేది. ఇంగ్లీష్ ఆంగ్లంలో 12 నెలలు ఎట్లా ఉన్నాయో అట్లా తమిళ మాసంలో కూడా 12 నెలలు అట్లా ఉన్నాయి. దానిలో పంగుని మాసం అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఉగంధ దినం, అది ఉగంధ నెల. పంగుని మాసం అనేది సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన పంగుని మాసం. అది దానికోసము మేము సుబ్రహ్మణ్య స్వామికి ముక్కు పడుకోండి. ఎవరన్నా ఇంటి కష్టాల్లో కానీ బిడ్డలు లేకుండా వాళ్ళు కానీ కాలు చేతులు రాకుండా వాళ్ళు వేరే విధంగా యా కారణంగా కానీ మేము ముక్కు పడి వండుకొని చేస్తే అది నెరవేరుస్తుంది. ఏప్రిల్ 11వ తారీఖు అయితే మనకి హరోహర ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. ఏప్రిల్ 11వ తారీఖు మనమందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ జరిగే ఫెస్టివల్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అందరికి. హరోహర టైమింగ్ 9 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది పండుగ అని చెప్తున్నారు. ఇక్కడైతే ఆ రోజు నేను వస్తా, మీరు కూడా వచ్చి పండుగను అయితే జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.